ఈ సినిమాలో స్టంట్స్ చేసేటప్పుడు నిజంగానే ఏమైనా హర్ట్ అయ్యారా? సైకిల్ షాట్ అన్నాడు, సరే సైకిల్ షాటే కదా చేసేద్దాం. వెళ్ళిన తర్వాత ఆ పైన అలా డౌన్ ఉంది, ఆ డౌన్ నుంచి కిందకి దిగేయాలి సార్ అన్నాడు. ఇలాగా అనుకున్నా, చూసాను, బట్ రోప్ ఉండింది, బట్ స్టిల్ రిస్కీ షాట్ అయ్యారు. ఎందుకంటే చూడడానికి ఇలా ఉంది కానీ అక్కడి నుంచి ఇలా 40-50 feet ఉంటది, ఈజీ ఉంటది. లేదు చేద్దాం, ఇట్స్ ఫైన్. మరి యువర్ ఓకే? యా ఫస్ట్ ఒక చిన్న ఇదైంది, ఒక 2-3 takes లో అది సపోర్ట్, అంటే మోర్ సపోర్ట్. కొంచెం మనం ఇటు వెళ్ళినా కూడా అది వెళ్తుంది, షార్ట్ ఇది అవుతుంది. సేఫ్టీ వైస్ ఓకే పెట్టుకోవాలి, బాగా వచ్చింది ఆ షార్ట్, హ్యాపీ. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అబ్బా, చాలా కష్టపడాలి ఒక సినిమా బయటికి రావాలంటే. సో సోషల్ మీడియాలో బాడీ గురించి కానీ లుక్స్ గురించి కానీ ట్రోలింగ్ వల్ల ఎప్పుడైనా బాధపడ్డారా? లేదా మీ గురించి కామెంట్స్ రాయడం, మీ సినిమాల మీద కామెంట్స్ రాయడం, వాటిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారా? అది సోషల్ మీడియా జెన్యూన్ గా కన్సర్న్, నేను మంచి సినిమాలు చేయట్లేదు, లేదంటే నేను ఈ సినిమాలు బాగా చేయలేదంటే ఐ విల్ టేక్ ఇట్ 100%. క్రిటిసిజం ఎవరైనా తీసుకుంటాం, బట్ దాన్ని దాటేసి మరీ టూ మచ్ ట్రోలింగ్ అయిపోయింది ఇప్పుడు. మరీ టార్గెట్ చేసి ట్రోల్ చేసి ఫేసులు మార్చి ఇవన్నీ చేస్తే మరీ దట్ ఎవరు తీసుకోలేరు. బేసిక్ గా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైందంటే అండి, టీ షాప్ దగ్గర మాట్లాడుకునే మాటలంతా పబ్లిక్ లోకి వచ్చింది. మోస్ట్ పీపుల్ కి ప్రొఫైల్ పిక్చర్స్ ఉండవు. అసలు దాని గురించి ఏబీసీ కూడా తెలిసి ఉండదు, బట్ దే స్టార్ట్ అ వార్. వాళ్ళనే కొట్టుకుంటారు, మన గురించి వాళ్ళు కొట్టుకుంటారు. యు కెనాట్ కమ్ టు అ కంక్లూజన్ కదా. అవును దట్ ఇస్ వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. కానీ వాళ్ళ చెప్పేదాన్ని బట్టి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కదా, నరేటివ్ ని మారుస్తారు. ఎగ్జాక్ట్లీ. సింపుల్ ఏంటంటే ఎవరు రాసినా చేసినా ఇది మా పాయింట్ ఆఫ్ వ్యూ అని రాసేస్తే చాలు. ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ మై పాయింట్. ఇంకా మీకు నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు.